హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, నటుడిగా నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్ణయించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. కనీవినీ ఎరుగని రీతిలో జరిగే ఈ వేడుకలకు ఎంతోమంది సెలబ్రిటీలు హాజరు కానున్నారు. కాగా బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి 2024 ఆగస్టు 30తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1974 ఆగస్టు 30న వచ్చిన తాతమ్మ కళ సినిమాతో బాలయ్య నటుడిగా తెరంగేట్రం చేశారు. ఇటువంటి అరుదైన ఘనతను సాధించిన అమితాబ్ బచ్చన్ తరువాత రెండో వ్యక్తిగా బాలకృష్ణనే నిలవడం విశేషం. హ్యాట్రిక్ విజయాలు సాధించి ప్రస్తుతం తన 109వ సినిమా చేస్తున్న బాలయ్య రాజకీయాల్లోనూ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. బాలయ్య గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాల వేడుకలు జరపాలని తెలుగు పరిశ్రమ పెద్దలు భావించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వివాదాలకు దూరంగా నిర్వహించాలని సూచించారు. పరిశ్రమలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని, అయితే ఫలానా హీరో రాలేదు, ఫలానా హీరో వచ్చాడంటూ కొత్త వివాదాలకు ఎవరూ తెరలేపొద్దని కోరారు. అందరినీ ఆహ్వానిస్తున్నామని, అయితే వారి వెసులుబాటును బట్టి వస్తారని, ఒకవేళ పని ఒత్తిడిలో ఉండి రాకపోయినప్పటికీ ఎవరూ వివాదాలు రేకెత్తించొద్దని ఆయన ఫ్యాన్స్ను కోరారు. అయితే అందరినీ ఆహ్వానిస్తున్నప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్కు మాత్రం ఆహ్వానం ఉండకపోవచ్చని, ఒకవేళ ఉన్నా వారిద్దరూ వచ్చే అవకాశం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నందమూరి కుటుంబాల్లోని ఇతర సభ్యులకు వీరిద్దరూ కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా తారక్ స్పందించలేదు. వీరిద్దరికీ ఆహ్వానం అందాలా వద్దా అనే విషయంలో బాలయ్య జోక్యం కూడా ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ అభిమానులు మాత్రం వీరిద్దరిని పిలవాల్సిన అవసరమే లేదని కుండబద్దలు కొట్టేస్తూ చెప్పేస్తున్నారు. ఇటువంటి పరిణామాల మధ్య తారక్ వచ్చే అవకాశం అయితే కనబడడం లేదు. దీంతో కొద్ది రోజుల నుంచి చర్చంతా వీరిద్దరి మీదనే నడుస్తుంది. అయితే ఎటువంటి వివాదాలకు తావివ్వకూడదనుకుంటే తారక్, కళ్యాణ్ రామ్ హాజరయ్యే అవకాశం కూడా ఉంది. ఇదండి మరి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.